శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలించినప్పుడు మరి కుంభరాశి వారికి మళ్ళా జీవితంలో పునఃప్రారంభించడానికి కొన్ని కొత్త అవకాశాలు ఈ పక్షం నుంచి ప్రారంభం అవడం జరిగింది. ఇక 6వ స్థానంలో కుజగ్రహ ప్రవేశం ఈ రాశి వారికి విజయ అవకాశాలు ఎక్కువగా రావడం జరుగుతుంది. గతంలో ఎక్కడైతే ఓడిపోయారో, ఎక్కడైతే నష్టపోయారో తిరిగి అక్కడే మీ సక్సెస్ సాధించే విధంగా ఏదైనా దీర్ఘకాలిక సమస్యలు లాంటివి ఎక్కువగా జీవితాన్ని శాసించేవి బాధించే సమస్యలు ఏవైనా ఉంటే అవి మీకు అనుకూలంగా మారడం జరుగుతుంది. అది దీర్ఘకాలిక అనారోగ్యమైన, ఒక కోర్టు సమస్య అయినా, అలాగే లాంగ్ టర్మ్ శత్రుత్వం ఏమన్నా మీ బంధువులతో ఉంటే అది పరిష్కారమై తిరిగి మళ్ళా మీకు సహకరించే అవకాశం ఉంది. బట్ ఏదైనా మీ యొక్క విజయ యాత్ర మళ్ళా ప్రారంభం అవడానికి కుజగ్రహ సహకారం సంపూర్ణంగా ఉంటుంది. ఇక 6లో ఉన్నటువంటి కుజుడు ఒక విధంగా వ్యయాన్ని, రాశిని కూడా వీక్షిస్తుంటాడు. దానివల్ల మీలో ఒక కొత్త ఉత్సాహం ప్రారంభమవుతుంది. మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటూ మీ యొక్క పనుల్లో వేగాన్ని పెంచుతూ ఉంటారు. అలాగే ఏదైనా స్థిరాస్తి పైన ఖర్చు పెట్టే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద కుజబలం జాతకంలో ఉంటే అటు బయట వారి నుంచి, సొంత వారి నుంచి, బయట శత్రువుల నుంచి, అంతర్గత శత్రువుల నుంచి బయటపడి మిమ్మల్ని మీరు విజయం వైపు నడిపించుకునే ప్రయత్నం జరుగుతుంది. బట్ ఏదైనా అటు విద్యార్థులకి, క్రీడాకారులకి, వ్యాపారస్తులకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కూడా ఈ స్థితి బాగుంది. ఇక ధనస్థానంలో 5 గ్రహాలు ప్రారంభమయ్యాయి. అందులో ముఖ్యంగా శుక్రుడు, మీకు ఈ రాశికి యోగకారకుడు శుక్రుడు, రాశ్యాధిపతులు అయినటువంటి శని రాహులతో కలయడం జరిగింది. ఇది ఒక విధంగా ఒక లక్ష్మీ యోగాన్ని, ఒక ధన యోగాన్ని, ఒక ఐశ్వర్య యోగాన్ని ఇవ్వడం జరిగింది. అంటే మనకి శని శుక్రుల కలయిక వల్ల వ్యక్తిగతంగా మీరు స్త్రీ అయి ఉంటే మీ యొక్క అభివృద్ధి, అలాగే కొత్త ఉద్యోగ అవకాశాలు, పోగొట్టుకున్న పదవి తిరిగి సంపాదించడం, ఏదేమైనా ఒక సొసైటీలో మంచి పేరు మీకు రావడం జరుగుతూ ఉంటుంది. ఇది ఎక్కువగా సినిమా రంగంలో కానీ, సెలబ్రిటీ రంగం, టీవీ మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి మంచి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. మళ్ళా కొత్త అవకాశాలు రావడంతో మళ్ళీ మీరు వెలుగులోకి రావడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత బుధుడు, శుక్రుడు, రవి ఈ కలయిక ఒక విధంగా హైయర్ ఎడ్యుకేషన్, ఉన్నత విద్యా యోగం అవటం వల్ల ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు గత 2 సంవత్సరాలుగా ఏవైనా ఫెయిల్యూర్స్ ఎదుర్కొని ఉంటే మరి ఈ సమయంలో వారు రాసే ఎగ్జామ్స్లో మంచి ర్యాంక్ సాధిస్తారు. కొత్త కోర్సుల్లో ప్రవేశం కానీ, ఉన్నత విద్యలో ప్రవేశం కానీ రావడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో మీరు ఏదైనా బ్యాక్లాగ్స్ ఉన్నా, కొన్ని సబ్జెక్టులు ఉండిపోయినా అవి కంప్లీట్ చేసుకొని మళ్ళా కొత్త తరగతుల్లోకి, కొత్త విద్యలోకి ప్రవేశించడానికి కూడా ఈ గ్రహస్థితి మీకు సహకరించడం జరుగుతూ ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మీరు కొత్తగా ఏదన్నా ఒక సినిమా ప్రారంభించాలన్నా, ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలన్నా, ఒక సాఫ్ట్వేర్ రంగంలో కోర్సు నేర్చుకొని అందులో ప్రవేశించాలన్నా కూడా మీకు అంటే చాలా కొద్దిపాటి శ్రమతో ఎక్కువ లాభం పొందే విధంగా ఈ రాహు మీకు సహకరిస్తుంటాడు. అంటే రాహు ఏ భావంలో ఉంటే ఆ భావాన్ని ఎక్స్పెండ్ చేస్తాడు, ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహ కారకత్వాన్ని ఇంప్రూవ్ చేస్తాడు. శని వృత్తికారకుడుగా, రాశ్యాధిపతిగా రాహుతో కలియడం వల్ల ఒకేసారి మీకు మంచి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. మీ సంపాదన కూడా పెరుగుతుంది. చాలా కాలంగా మీ కుటుంబానికి దూరంగా ఉన్నటువంటి మీ రక్త సంబంధికులు, మీ కుటుంబ సభ్యులు తిరిగి మళ్ళీ మీ కుటుంబంలో కలుసుకొని
ఏదో ఒక శుభకార్యం కోసం చర్చిస్తారు. అలాగే మీకు ఏదైనా ఒక స్థిరమైన ఆదాయం వచ్చే విధంగా వారు ఏర్పాటు చేయడం కానీ, ఒక స్థిరమైనటువంటి నివాసాన్నో గృహాన్నో మీకు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద మీ శ్రేయస్సు కోసే వారందరూ మిమ్మల్ని కలుసుకొని మీకు ఏదో ఒక ఉపకారం చేయడం జరుగుతూ ఉంటుంది. వ్యక్తిగతంగా మీరు కూడా ఏదైనా మీరు సొంతంగా సంపాదించిన ధనంతో కానీ, బంధువుల సహకారంతో ఇచ్చిన ధనంతో కానీ ఏదైనా ఒక గృహాన్ని కొనుక్కోవడం జరుగుతుంది. ఎందుకంటే ధన లాభాధిపతి గురువు చతుర్థంలో ఉంటూ ధన చతుర్థాధిపతుల మధ్య జరిగిన పరివర్తన మీరు ఉన్నటువంటి నివాస గృహం మారే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో కుటుంబానికి దూరంగా వెళ్ళి మీరు కొత్త జీవితాన్ని ప్రారంభించే విధంగా కూడా ఈ గ్రహస్థితి చాలా వరకు సహకరిస్తుంది. అంటే మొత్తం మీద చాలా గ్రహాలు మీకు ఇబ్బందికరంగా కనబడినప్పటికీ కూడా అనుకూలంగా మారడం, కొత్త జీవితానికి కారణమవుతూ ఉంటాయి. అంటే శని భగవానుడు 5 సంవత్సరాల క్రితం మీకు ఏలినాటి శని ప్రారంభమవుతూ ఒక విధంగా మీ డౌన్ఫాల్కి కారణం అయి ఉంటాడు. అంటే అందరికీ ఇలా జరిగే అవకాశం లేదు. ఎవరైతే కొత్త కొత్త ప్రయోగాలు చేస్తుంటారో వాళ్ళకి శని ఇబ్బంది పెడతాడు. అంటే వ్యయశని జన్మశని అయిపోయింది. ఇప్పుడు 2వ స్థానంలోకి వచ్చినటువంటి శని మళ్ళీ మీకు పూర్వ వైభవాన్ని తెచ్చే విధంగా నెమ్మదిగా ముందుకు తీసుకెళ్ళి మళ్ళీ ఏదైతే మీరు ఈ 2020 సంవత్సరం మార్చి ముందు అంటే ఇంచుమించుగా కరోనా స్టార్ట్ అవ్వక ముందు మీరు ఏ విధంగా ఉండేవారో ఆ కరోనా ముందు స్థితి మీకు మళ్ళీ రావడానికి ఇప్పటి నుంచి మీ యొక్క అభివృద్ధి ప్రారంభమై రాబోయే కొద్ది రోజుల్లో స్టెప్ బై స్టెప్ మీ ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతుంది. ఏదైనా మనకి అటు జన్మజాతకంలో కానీ గోచార రీత్యా కానీ గ్రహాలు ప్రతికూల స్థితిలోకి వచ్చి ఇబ్బంది పెడుతున్నప్పుడు సులభమైనటువంటి పరిష్కారాల ద్వారా మనం దాన్ని ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు. అయితే ఆ సులభమైన పరిష్కారం తెలుసుకోవడంలోనే అసలు టెక్నిక్ అంతా ఆధారపడి ఉంటుంది. మరి ఇప్పుడు ఏర్పడినటువంటి 5 గ్రహాలు మీనరాశిలో ఉంటే మరి గురువు పరివర్తన ద్వారా, అలాగే కుజుడు జలతత్వ రాశిలో ప్రవేశం వల్ల ఇవన్నీ కూడా ఎక్కువ గ్రహాలు ఈ జలతత్వ రాశుల్లో ఉండడం జరుగుతూ ఉంది ఇప్పుడున్నటువంటి స్థితి. అంటే ఏదైనా ఒక రాశిలో శత్రుగ్రహాలు కలిసినప్పుడు ఆ రాశి కారకత్వాల్ని, ఆ గ్రహ కారకత్వాల్ని నాశనం చేస్తుంటాయి. మిత్రులు కలిస్తే నో ప్రాబ్లం, శత్రువులు కలిస్తేనే ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ శత్రుగ్రహాలు ఒకే రాశిలో కలయడం వల్ల, మరి జలతత్వ రాశిలో కలడం వల్ల మనం ఏవైతే శత్రుగ్రహాలు ఇబ్బంది పెట్టే గ్రహాలు ఉంటాయో వాటికి అభిషేకం చేయడం ద్వారా ఆ గ్రహాలు మనకి శాంతినిచ్చి మంచి మార్గాన్ని ఇస్తాయి. దానివల్ల మీరు శివుని యొక్క అంటే శని యొక్క అనుకూలత కొరకు శివుడికి అభిషేకం చేయడం, మరి చక్కని శుద్ధమైనటువంటి జలంతో అభిషేకం చేయడం వల్ల, రాహుగ్రహానికి అమ్మవారికి కుంకుమతో కలిపిన నీటితో అభిషేకం చేయడం వల్ల, మరి లక్ష్మీ అమ్మవారికి పాలతో అభిషేకం చేయడం వల్ల, అంటే శుక్రగ్రహ అనుగ్రహం కోసం, మరి బుధుడు అక్కడ ఉండడం వల్ల బుధగ్రహ అనుగ్రహం కోసం మరి విష్ణుమూర్తిని అభిషేకం చేయడం వల్ల, అంటే వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేయడం వల్ల, ఇక గురుగ్రహానికి ఇంచుమించుగా దక్షిణామూర్తి శివుడు కూడా ఓకే, కుజగ్రహానికి సుబ్రహ్మణ్య స్వామి, ఈ గ్రహాలకి అంటే వారి సమస్యను అనుసరించి వివాహం, రుణాలు సుబ్రహ్మణ్య స్వామి, ఉద్యోగం, ఆర్థిక బాధలు ఇవన్నీ శని భగవానుడి కంటే శనిగ్రహం వల్ల కాబట్టి శివుడికి, మరి వ్యసనాలు, అపకీర్తి, దుష్ట ఆలోచనలు, బ్యాడ్ క్యారెక్టరు ఇవి పోవాలంటే రాహుగ్రహం అమ్మవారికి కుంకుమ కలిపిన నీటితో అభిషేకం చేయడం. సో ఈ విధంగా అభిషేకం చేస్తూ మంచిది. అయితే ఏదన్నా
ఇప్పుడు రేపు వస్తున్నటువంటి అంటే ఆల్రెడీ మనకు ముందుగా ఉన్నాం కాబట్టి మరి ఉగాది నాడు అంటే ఉగాది ముందు రోజు వచ్చే అమావాస్య రోజు ఏదైనా ఒక నదీ ప్రవాహంలో ఒక పీచుతో ఉన్న కొబ్బరికాయ సాయంకాలం సమయంలో వేయడం వల్ల కలుగుతుంది. సో ఇవన్నీ మనకు కాదు అనుకున్నప్పుడు మీరు ఏదైనా ఒక పుణ్య నదిలో స్నానం చేయడం వల్ల సమస్త గ్రహాల యొక్క ఇబ్బంది నుంచి తొలుగుతారు. అది ఎక్కువగా మనకి మన ప్రాంతాల్లో ఉన్నటువంటి అంటే విజయవాడ అవచ్చు, రాజమండ్రి అవచ్చు, కర్నూలు అవచ్చు, ఎక్కడ మనకి కృష్ణా గోదావరి నదులు ప్రవహిస్తున్నాయో వాటి వల్ల. అలాగే ఆ అవకాశం కూడా లేనివారు చక్కగా ఏదైనా శివాలయంలో దర్శనం చేసుకొని ఆ శివుణ్ణి ధ్యానించుకోవడం వల్ల సమస్త దోషాలు తొలగే అవకాశం ఉంది. స్వస్తి.